హలో హాయ్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది సివిక్స్ లెసన్ అనమాట, సోషల్ స్టడీస్లో. ఎందుకంటే ఎలక్షన్స్ అవుతున్నాయి కదా 2024. ఈ ఎలక్షన్ టైంలో ఈ లెసన్ అనేది అంటే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. సివిక్స్లో ఉంటుంది కాబట్టి సోషల్ స్టడీస్లో. ఓకే, సో ఎలక్షన్స్ ఏంటి, అసలు మన ఎలక్షన్స్ వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు, అసలు ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పే చిన్న ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనికి సంబంధించి మన ఇండియా థీమ్, సో ఇండియా పాలసీ ఏంటంటే డెమోక్రసీ. సో ఇండియా ఈజ్ అ డెమోక్రాటిక్ కంట్రీ. ఏంటి మీనింగ్ ఏంటి? డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అంటే ప్రజలు చేత ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రమే మనల్ని రూల్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళు నేను లీడర్ అంటే అవ్వదు. సో మనం అందరం కూడా ఎలక్ట్ చేసుకొని వాళ్ళని ఓన్ చేసుకొని మన పవర్, ఓట్ పవరు ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి లీడర్స్ అవుతారు. సో డెమోస్ అంటే పీపుల్. నెక్స్ట్ క్రేషియా అంటే పవర్. సో పీపుల్స్ పవర్, సో పీపుల్స్ పవర్, దట్ ఈస్ డెమోక్రసీ. సో అందుకోసం మన ఇండియా ఏం చేస్తుందంటే ప్రజలకు మాత్రమే అవకాశం ఇచ్చిందనమాట. మనం మాత్రమే మన నాయకుల్ని ఎన్నుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికోసం మొత్తం ఇండియా అంతా ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, 2024లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్స్ ఎవ్రీ 5 ఇయర్స్కి మాత్రమే కండక్ట్ చేస్తారు. సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనకి ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 5 ఇయర్స్ సో 3 టైర్ సిస్టమ్ అనమాట మనది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, రెండోది స్టేట్ గవర్నమెంట్, మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి 2024లో మనకి జరుగుతున్న ఎలక్షన్స్ ఏంటనమాట, సెంట్రల్ గవర్నమెంట్కి, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ సీట్స్ని మనం ఎంపీ సీట్స్ అంటాం, అలాగే స్టేట్ గవర్నమెంట్ సీట్స్ని మనం ఎమ్మెల్యే అంటాం. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో టోటల్ సెంట్రల్ అంటే ఇండియా మొత్తంకి ఎలక్షన్స్ అనమాట. సో అన్ని స్టేట్స్కి, మొత్తం అన్ని స్టేట్స్కి కూడా ఒకేసారి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ అదే టైంలో స్టేట్ గవర్నమెంట్కి కూడా కొన్ని ఏరియాస్లో మాత్రం కొంచెం సెంట్రల్ స్టేట్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్లో మాత్రం సెంట్రల్ ప్లస్ స్టేట్కి ఒకే రోజు ఎలక్షన్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. సో ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ చాలామంది మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ చాలా కష్టపడితేనే మనకి ఎలక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ బాగా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని ఎక్కువగా స్టేట్కి, సెంట్రల్కి ఒకేసారి ఎలక్షన్స్ని కండక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఈ ఎంపీస్ వేరుగా ఉంటారు, ఎమ్మెల్యేస్ వేరుగా ఉంటారు. సో మనం ఎంపీ. సో దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఆ పొలిటికల్ పార్టీస్ కొన్ని మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అకార్డింగ్ టు ద పార్టీ, మీకు నచ్చిన పార్టీ, మీరు మెచ్చిన నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఓట్ అనేది వేస్తారనమాట. సో అప్పుడు మెజారిటీ సీట్స్ ఎవరికి వస్తే వాళ్ళు ఆ దేశానికి, అంటే మన దేశానికి, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. సో ఏవైతే ఎక్కువ సీట్స్, మెజారిటీ ఆఫ్ ఆ పార్టీ నాయకుడు పిఎం అవుతారనమాట. లాస్ట్ టైం మనకి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీలో ఎక్కువ సీట్స్ రావడం వల్ల మోడీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏ పార్టీ అయితే మెజారిటీ ఉంటుందో వాళ్ళ నాయకుడు అది ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మన చేతుల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్, ఎమ్మెల్యేస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. ఇది కూడా మనకి పాపులేషన్ బట్టి డివైడ్ చేస్తారు. సో ఎమ్మెల్యేస్ కూడా అన్ని పార్టీస్ ఉంటాయి. ఏ పార్టీలో అయితే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ పార్టీ లీడర్ మనకి సీఎం అవుతారనమాట.
ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్. ఏ స్టేట్ అయినా, ఇది ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, ఇంకేదైనా ఏ స్టేట్ అయినా కూడా ఎవరికైతే ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యే సీట్స్ ఏ పార్టీకి వస్తాయో ఆ పార్టీ లీడరు చీఫ్ మినిస్టర్గా అవుతారు. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అది తర్వాత మనకు వచ్చినప్పుడు నేను చెప్తాను. సో దీనికోసం మనం ఓట్ ఎలా వేసుకోవాలి? సో ఓట్ ఎప్పుడు వస్తుంది మనకి? ఓట్ ఎప్పుడంటే యూనివర్సల్ అడల్ట్ సఫేజ్ లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ 18 years నిండిన ప్రతి వ్యక్తికి ఇండియాలో ఓటు హక్కు అనేది వస్తుంది. సో వాళ్ళు మనకి ఇవ్వరు, మనం అప్లికేషన్ పెట్టుకొని ఆఫ్టర్ 18 years, కంప్లీషన్ ఆఫ్ 18 years ఆన్లైన్లో బోల్డ్ అన్ని ఇప్పుడు వచ్చేసాయి. సో ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకుంటే మనం సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ వెళ్తే మనకి పోస్ట్లో మనకి ఇది ఐడి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఐడి. ఓకే, ఓటర్ కార్డు. ఈ ఓటర్ కార్డు మనకు వస్తుంది. సో అది మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎట్లా ఓట్ వేయాలంటే ఆధార్లో మనకి వెనక అడ్రస్ అనేది ఉంటుంది. ఇది అడ్రస్ ప్రూఫ్. అకార్డింగ్ టు ద అడ్రస్, మీరు ఏ అడ్రస్లో ఉంటారో అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే మీరు ఓట్ వేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది వేరే ఊరు కానీ మీ ఆధారు అడ్రస్ అన్నీ ఈ ఊర్లో ఉన్నాయి అంటే మీ ఓన్ హౌస్ అడ్రస్లో ఉన్నాయి. సో మస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఆ అడ్రస్లో మీ నియోజకవర్గంలో మీ ఓటు ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఓటు వేయాలి. వాళ్ళు ముందే స్లిప్స్ ఇస్తారు. సో ఎక్కడ కొన్ని స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, కమ్యూనిటీ హాల్స్ చాలా అలాంటివి ఉంటాయి. అక్కడ మనకి ఒక ప్లేస్ అనేది అలాట్ చేస్తారు. సో ఆ ప్లేస్కి వెళ్ళి మనం ఓట్ అనేది వేసుకోవాలి. సో ఓట్ ఎలా వేస్తాం? హౌ టు కాస్ట్ అవర్ ఓట్. సో దానికి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఈవీఎం మిషన్స్. ఈవీఎం మిషన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. సో ఇదివరకైతే ఒక పేపర్ ఇచ్చేవారు. ఆ పేపర్లో అంటే స్వస్తిక్ మార్క్ ఉండేది. సో ఇలాగా స్వస్తిక్ మార్క్ ఉండేది. ఆ స్వస్తిక్ మార్క్ తోటి మనం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది అవసరం లేదు. సో ఇప్పుడు ఈవీఎం మెషిన్సే ఉంటాయి. సో ఈవీఎం మెషిన్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్. ఏదో నేను పీపీటీ కాకుండా ఏదో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇలాగా ఈవీఎం మెషిన్ ఉంటుంది. ఈ ఈవీఎం మెషిన్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మనకి క్యాండిడేట్ నేమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ సింబల్ ఉంటుంది కదా. ఒక క్యాండిడేట్కి ఒక సింబల్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు పర్వాలేదు, రైట్ నౌ ఇట్స్ ఓకే, అందరూ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే 1952లో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. అప్పుడు చాలామందికి చదువు మీద అవగాహన లేదు. అందువల్ల ఆ వ్యక్తి పేరు చదివేంత శక్తి వాళ్ళకి లేకపోయింది అప్పుడు. అందుకని ఏం చేశారు, ఒక పార్టీకి ఒక సింబల్ అనేది పెట్టారు. ఆ సింబల్ని చూస్తే మనకు అర్థమైపోద్ది, ఈ పార్టీకి ఈ సింబల్ కాబట్టి మన ఆ వ్యక్తి ఆ పేరే అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఓటు వేసేవారు అనమాట. బట్ ఇప్పుడు అవసరం లేదు. బట్ ఎనీహౌ అవి ఉంటున్నాయి, సింబల్స్ కూడా ఉంటాయి. సో నేమ్, దానికి ఎగెయినెస్ట్గా ఆ పార్టీ సింబల్ కూడా ఉంటుంది. సో నేమ్ సింబల్ ఇలాగా ఈవీఎం మిషన్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసి పెట్టేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక రెడ్ లైట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లూ బటన్ ఉంటుంది, ఒక బ్లూ బటన్. సో అన్నిటికీ కూడా ఇలాగా రెడ్ లైట్, బ్లూ బటన్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో మనం నేమ్స్ చూసుకుంటాం. లేదు అంటే సింబల్ని రిప్రజెంట్ చేస్తూ సింబల్ ఉంటుంది కాబట్టి ఆ సింబల్ని చూసుకొని మనకి ఎవరైతే కావాలనుకుంటున్నామో, మనం జెన్యున్గా ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో అది మన ఇష్టం. సో దీన్ని ఏమంటారంటే సీక్రెట్ బ్యాలెట్. సో ఇది సీక్రెట్గా జరిగే బ్యాలెట్, మిమ్మల్ని ఎవ్వరూ అడగరు.
ఎవ్వరు ఏం చెప్పరు. ఇది కూడా ఒక షేడ్లో లేకపోతే ఒక క్లాత్ ఇలా కట్టేసి అందులో ఈవీఎం మెషిన్ని ఫిక్స్ చేస్తారనమాట. సో దీనికి మళ్ళీ ఇంకొక మెషిన్ ఉంటుంది. సో జస్ట్ లైక్ ఏటీఎం మెషిన్స్ ఎలా ఉంటాయి అట్లా. సో ఇది సీక్రెట్ బ్యాలెట్. ఎవ్వరు కూడా మిమ్మల్ని చూడరు. మీకు వచ్చి ఏది దేనికి వేశారు, ఏ పార్టీ అని కూడా అడగరు. చాలా సైలెంట్గా ఉండాలి. ఎవరికి కూడా మనం ఎవరికి ఓటేస్తున్నామో మనం ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ ద ఎలక్షన్స్ జూన్ 4th or 3rd అవి మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అప్పటిదాకా మనం ఎవరికి వేసాము ఏంటి అని చెప్పాల్సిన అవసరం అయితే అక్కడ ఉండదు. నెక్స్ట్ సెల్ ఫోన్స్ కూడా మనం పట్టుకెళ్ళాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ చెక్కింగ్ అయ్యి ఉంటే కష్టం. ఓన్లీ ఆధార్, నెక్స్ట్ ఓటర్ ఐడి, ఈ 2 పట్టుకొని మనం దగ్గరలోనే ఇస్తారు కాబట్టి సెంటర్ మనకి, అక్కడికి వెళ్ళి మనం జస్ట్ మనం వీ హ్యావ్ టు కాస్ట్ అవర్ ఓటు వేయాల్సి ఉంటుంది. సో ఎలా ఓటు వేస్తారంటే మీకు నచ్చిన అభ్యర్థి నేమ్, నెక్స్ట్ వాళ్ళ సింబల్ కూడా చూసుకోండి. అప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ బటన్ని ప్రెస్ చేయాలి, బ్లూ బటన్ని ప్రెస్ చేయాలి. బ్లూ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత రెడ్ బల్బ్ వెలుగుతుంది. అది ఎప్పుడైతే వెలిగిందో దీనికి ఆనుకొని ఒక చిన్న యూనిట్ ఉంటుంది. అదేంటంటే చూపిస్తుంది మనకి జస్ట్ 5 to 6 or 7 seconds. అది మనం చూసే లోపే వెళ్ళిపోతుంది. సో అలా మీరు రెడ్ లైట్ ఎప్పుడైతే బీప్ సౌండ్తో వచ్చిందో మనం ఓటు వేసేసినట్టే. అలాగా మనం ఎమ్మెల్యేకి ఓటు వేయాలి, ఎంపీకి కూడా ఓటు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాగా మనకి ఈవీఎం మిషన్స్ ఉంటాయి. నాకున్న దీంతో నేను చెప్తున్నాను. సో ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా లేకపోతే మీకు నాకన్నా ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, సో ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి. ఇలాగా 2024 ఎలక్షన్స్ కోసం చిన్నగా నేను చెప్పాలనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.